హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు టాక్స్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా స్పెషల్ పర్సన్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అంటే ఎప్పుడు ఇక వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందన్నమాట. వాళ్ళ లైఫ్లో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ప్రాణాలకి ప్రాణంగా ఒకళ్ళని ప్రేమించిన వాళ్ళు ఉంటారు. అది అబ్బాయిల్లో అవ్వచ్చు, అమ్మాయిల్లో అవ్వచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి ఒక స్పెషల్ పర్సన్ అనేవాళ్ళు ఉంటారు. మన మైండ్ ఏంటంటే 24 అవర్స్ కూడా ఇక వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటది. మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంత మందిలో ఉన్నా, మరి వాళ్ళతో కలిసి ఉన్నా, కలిసి లేకపోయినా కూడా మన మైండ్ ఏంటంటే 24 అవర్స్ వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటది. ఎందుకంటే అంత సిన్సియర్‌గా లవ్ చేసి ఉంటారు వాళ్ళు. మనకేంటి గబుక్కున ఫోన్ వచ్చినా సరే, గబుక్కున మనమేంటి సడెన్‌గా మనకేమనిపిచ్చిద్దంటే వాళ్ళే ఫోన్ చేశారేమో, మనకి వాళ్ళే కాల్ చేశారేమో, వాళ్ళు చెయ్యకపోయినా సరే, వాళ్ళు చెయ్యరు అని మనకి మనసు చెప్తున్నా మనకి హార్ట్ అనేది ఎక్కడో అనిపిచ్చిద్దనమాట. వాళ్ళు చేశారేమో, ఫోన్ రాంగానే గబుక్కున చేశారేమో అనే ఒక ఇంట్రెస్ట్ తోటి, ఒక ఆతృతతోటి వెళ్లి చూస్తామనమాట ఫోను. కానీ అక్కడ చూసేటప్పటికి వేరే వాళ్ళుంటారు. ఏంటోలే మనకంత అదృష్టం లేదులే అని చెప్పేసేసి మళ్ళీ బాధపడి, కామ్ అయిపోయి మళ్ళీ మన లైఫ్‌లోకి మనం వెళ్ళిపోతాము. అట్లాగా ప్రతి ఒక్కరికి కూడా అలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఒకళ్ళుంటారు. వాళ్ళు బయటికి చెప్పుకున్నా, చెప్పుకోలేకపోయినా. ఎందుకంటే వాళ్ళొచ్చేటప్పటికి దాదాపుగా 100లో 90 మందికి ఆ స్పెషల్ పర్సన్, ఆ ప్రేమించిన వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఉండరు. అదే బ్యాడ్ లక్. అలా ఒక 10 మందికి ఎవరికన్నా అలాంటి అదృష్టం దక్కిద్దేమో, ప్రేమించిన వాళ్ళనే చక్కగా పెళ్లి చేసుకొని వాళ్ళతో సంతోషంగా లైఫ్ లాంగ్ 100 ఏళ్ళు కలిసి బ్రతకటం అంటే అది ఎవరికో రాసిపెట్టుంటది ఆ అదృష్టవంతుడికి. అది అబ్బాయిల్లో అయినా సరే, అమ్మాయిల్లో అయినా సరే, ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకొని పెళ్లి చేసుకోవటం అంటే అది కూడా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చనమాట. కానీ చాలా మంది ఏంటంటే అడ్జస్ట్ అయ్యి బతికి కాపురాలు చేసుకునే వాళ్ళే. ఎందుకంటే ఉండరు, ప్రేమించిన వాళ్ళని ఆ వయసుల్లో తెలిసి తెలియక చెప్పకపోవటం వల్ల కానివ్వండి, లేకపోతే వీళ్ళకి అంత డేర్ లేకపోవటం వల్ల, ఇళ్లల్లో పరిస్థితులు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏంటంటే చాలా వరకు కూడా 100లో 99 మందికి కూడా అడ్జస్ట్ అయిపోయి బతికి వేరే వాళ్ళని చేసుకొని ఎవరినైతే ఇష్టపడుతున్నామో వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని చూసి పెళ్ళిళ్ళు చేసేసి పంపిస్తారు. ఇక పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఇక తప్పదుగా. ఇక ప్రేమ దోమ అని కూర్చుంటే తప్పదు. లైఫ్ అనేది ముందుకు సాగదు. కాబట్టి అడ్జస్ట్ అయ్యి బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఏంటంటే ఎంత మందిలో ఉన్నా సరే, అది రక్త సంబంధికులైనా, వాళ్ళకు పిల్లలు పుట్టినా, వాళ్ళకు భార్య ఉన్నా, వాళ్ళకు భర్త ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే, వాళ్ళకు ఫ్రెండ్స్ ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే, వీళ్ళ మనసులో ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచనలు రన్ అవుతానే ఉంటాయి. ఎంత ముఖ్యమైన పని చేస్తున్నా సరే వీళ్ళకి వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. అంటే గతంలో వాళ్ళతో మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళతో సరదాగా నవ్వుకుంటూ ఉండటము, ఇలాంటివన్నీ గుర్తొచ్చేంటంటే ఏదో ఒక టైంలోనైనా సరే, ఎంత బిజీగా ఉండి పట్టించుకోకపోయినా కనీసం ఏదో ఒక టైంలోనైనా సరే ఖచ్చితంగా రోజులో ఒక్కసారైనా గుర్తొస్తారు. కనీసం పనుకున్నప్పుడైనా గుర్తొస్తారు. అలా గుర్తు చేసుకొని ఎవరికి బయటికి చెప్పుకోలేక మనసులో బాధపడి నలిగిపోతూ ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పైకి నవ్వుతానే ఉంటారు. కానీ లోపలొచ్చేసి చాలా పెయిన్ ఉంటది వాళ్ళకి. అలా చేసేదేమీ లేక అట్లా సర్దుకుపోయి సంసారాలు చేసుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే రిస్క్ తీసుకోగలిగితేనే ప్రేమించాలి. ఒక అడుగు ముందుకు వెయ్యాలి. అలా కాకుండా ఇళ్లల్లో పెద్దోళ్ళు ఏమన్నా అంటారేమో అదని ఇదని అనుకునేటప్పుడు అసలు అక్కడ దాకా వెళ్తమే తప్పు. ఎందుకంటే మనిషి సర్దుకున్న మనసనేది సర్దుకుపోదు. కొంతమంది ఏం చేస్తారు, తెలిసి తెలియక ఇక రాంగ్ స్టెప్పులు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ లైఫ్‌లో ఉన్నోళ్ళని మోసం చేసి కొంతమంది ఎక్కడన్నా రేర్‌గా ఉంటారనమాట. అలా ఉన్న వాళ్ళతో సర్దుకుపోలేక వీళ్ళ మనసు ఏంటంటే వాళ్ళ మీదే పీకి, వీళ్ళకి ఏదన్నా కాపురంలో ఏదన్నా సమస్య రాంగానే, భర్త సైడ్ నుంచి ఏదన్నా ఇబ్బంది రాంగానే వీళ్ళేంటంటే వెంటనే వాళ్ళకు ఫోన్స్ చేయటము, ఎట్లాగొట్లా కలుసుకోవటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సర్దుకోలేక అడ్జస్ట్ అయ్యి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది అడ్జస్ట్ అవ్వలేక పదే వాళ్ళే గుర్తొచ్చి అట్లా చేసేవాళ్ళు చాలామంది, రాంగ్ స్టెప్పులు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడైనా ఏదైనా ఉంటే రిస్క్ అయినా ఏదైనా సరే పెళ్ళి కాకముందలే చూసుకోవాలి.
పెళ్ళైన తర్వాత అలా చేయటం అనేది చాలా తప్పు. చాలామంది చూడండి, ఉన్నోళ్ళతో అడ్జస్ట్ అయ్యి బతికే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళ భార్యలు బాగున్నా బాగోకపోయినా వీళ్ళేంటంటే గతంలో వీళ్ళు వేరే అమ్మాయిలను ప్రేమించి ఉన్నా సరే, వాళ్ళకు ఒక్కసారి పెళ్ళైన తర్వాత వాళ్ళ లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి నా భార్య అని చెప్పి వీళ్ళు మగోళ్ళు ఫిక్స్ అయినప్పుడు, ఆ అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా ఎట్లా ఉన్నా సరే ఇక ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలు పెడతారు మగోళ్ళు. ఆడవాళ్ళ కన్నా కూడా మగవాళ్ళు చాలా సిన్సియర్గా ఉంటున్నారు ఈ రోజుల్లో. నా పెళ్ళాం, నా పిల్లలు, వీళ్ళ కోసం నేను బ్రతకాలి. ఇక వాళ్ళు గతంలో వాళ్ళని నేను అనుకుంటా కూర్చుంటే నాకు కుదరదు అని చెప్పేసేసి ఈ రోజుల్లో ఆడవాళ్ళ కన్నా కూడా మగవాళ్ళు ఎక్కువ ప్రేమలుగా ఉంటున్నారు. ఆడవాళ్ళు ఏంటంటే తొందరపాటులో రాంగ్ స్టెప్పులు వేసేసి చేతులారా వీళ్ళ జీవితాలని స్పాయిల్ చేసేసుకుంటున్నారు. కానీ ఒక్కసారి పెళ్ళి అనేది జరిగిన తర్వాత, పెళ్ళి కాకముందల ఎవరన్నా నిన్ను ప్రేమించి ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళకి నీ మీద ప్రేమ అనేది ఉండదు. ఆటోమేటిక్గా చచ్చిపోయిద్ది. ఇక వేరే వాడి పెళ్ళంకలాగి నిన్ను ఊహించుకుంటాడు, కానీ గతంలో నన్ను ప్రేమించిన మనిషిలాగా అతను నిన్ను ఎప్పటికీ చూడలేడు. కాబట్టి అలాంటి ఆలోచనలు చేస్తే అది మీ పిచ్చితనం అయింది. ఏదైనా ఉంటే ఎవరైనా సరే, అబ్బాయిలనైనా అమ్మాయిలైనా సరే, పెళ్లి కాకముందు చూసుకొని మీ ప్రేమను దక్కించుకోండి. అంతేకాని ఇక పొద్దుగూకులు ఇక వాళ్ళే కావాలి, వాళ్ళే చెయ్యాలి అని కూర్చుంటే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని మర్చిపోలేక వీళ్ళ లైఫ్లోకి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. పదే పదే వాళ్ళనే గుర్తు చేసుకుంటా, వాళ్ళ గురించి ఆలోచిస్తా వీళ్ళేంటంటే ఇక ఏ పని చేయకుండా, బాధ్యత లేకుండా ఎప్పుడూ వాళ్ళ ఆలోచనల్లోనే మునిగి తేలతా వీళ్ళ లైఫ్లో ఉన్నోళ్ళని ఇబ్బందులు పెడతా ఉంటారు. ఇప్పుడు జరిగిందేదో మంచి కానీ చెడు కానీ జరిగిపోయింది, మీకు రాసి పెట్టి లేదు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ లైఫ్ను వాళ్ళు హ్యాపీగానే గడుపుతున్నారు. అలా ఇక మనం ఏంటంటే వెళ్ళి అడగటానికి అక్కడ అధికారం అనేది లేదు. కాబట్టి ఇక చేసేది ఏమి లేనప్పుడు సర్దుకుపోవాలి. మీరు కావాలంటే కూసేపు కూర్చొని బాధపడండి. కొంతమంది విచిత్రంగా ఏంటంటే పని పాట లేకుండా పూర్తిగా వాళ్ళ వయసుని, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఎనర్జీని మొత్తాన్ని 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచించడానికి మాత్రమే ఉపయోగించి వేస్ట్ చేసేసుకుంటారు. ఉన్న ఓపికని, ఉన్న టయాన్ని వేస్ట్ చేసుకుంటారు. వాళ్ళకి జీవితంలో ఉన్న వాళ్ళని కూడా రకరకాలుగా ఇబ్బందులు పాలు చేసేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు కావాలంటే రేత్రల్లా కూర్చొని వాళ్ళ గురించి బాధపడండి, ఏడవండి, నెత్తి నోరు కొట్టుకోండి. కానీ పగలు మాత్రం ఉన్న వాళ్ళ కోసం, మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కష్టపడండి. ఎందుకంటే మీరు చేసిన తప్పుకు మనం వీళ్ళకి శిక్ష వేయకూడదు కదా. ఎన్ని చేసినా వాళ్ళు రారు. కానీ మీ లైఫ్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేయండి. లేకపోతే ఇలాంటి వాళ్ళకి పుట్టామేంటా, ఇలాంటి వాళ్ళకి చేసుకున్నామేందా అని చెప్పేసి వచ్చిన వాళ్ళు బాధపడి వీళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పుడూ కూడా అలా చేయొద్దు. కాబట్టి మన జీవితంలో ఉన్నోళ్ళను ప్రేమించడం నేర్చుకుంటే ముందు మనము సంతోషంగా ఉంటాము, మనతో పాటు ఉన్నవాళ్ళు సంతోషంగా ఉంటారు. లేకపోతే ఆ జీవితం అనేది నరకం, ప్రతి క్షణం కూడా నరకం అయిపోయిద్ది. ఎవరికన్నా చెప్పుకొని ఏడ్చుకోవటానికి కూడా ఉండదు, వినేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. కాబట్టి పోయిన దాని కోసం ఆలోచించకుండా ఉన్నదాన్ని కొనసాగించుకోవటమే. దక్కితే హ్యాపీ, దక్కకపోతే వదిలేయాలి. మనసుకు కష్టంగా ఉన్నా సరే ఇలాంటివే నిజాలమ్మా, అది మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వలన ఇలాంటి మోటివేషనల్ వీడియోలు ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా బాగుపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.